आईफोन जीतने के लिए तैयार हो जाओ। सोनिक देखो आईफोन जीतो कॉन्टेस्ट सोमवार से शुक्रवार सुबह 10 बजे से 12 बजे तक सोनिक पर। Watch full episodes on Jio Hotstar. రేపు రేస్ జరగబోతోంది. మీరు కూడా రేసులో పాల్గొంటారు. ఎక్కడైతే ఆ రేస్ ఆగిపోతుందో అక్కడ మీరు ఆగడానికి బదులుగా యాక్టింగ్ చేయాలి. లామా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినట్టు యాక్ట్ చేయాలి. అక్కడి నుంచి ముందుకు వెళ్ళండి. మీరు మాయమైపోయారని అందరూ అనుకుంటారు. అప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఎవ్వరికి అనుమానం రాదు. మీ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇంతవరకు మీరు గోల్డెన్ మౌంటైన్ కి వెళ్లే మార్గం చెప్పనే లేదు. అదేదో చెప్పండి. ఇదే మీ మార్గ నిర్దేశకం. జాగ్రత్తగా దాచుకోండి. మిత్రులారా, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రేసులు జరుగుతున్నాయి. కానీ ఈసారి ఈ రేసులో పాల్గొనడానికి ఫుర్ఫురి నగరం నుంచి 5 మంది వచ్చారు. రేసులో గెలిచిన వారికి బంగారపు ట్రాఫీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అరే డామిట్, కదంతా అడ్డం తిరుగుతుంది. కాస్త ఆగు. డామిట్, కదంతా అడ్డం తిరిగిందే. దీని మీద కూర్చోవడమే కష్టంగా ఉంది మిత్రమా. డాక్టర్ చక్క, దీనికన్నా లాకప్లో కూర్చోవడమే మంచిది. లగైతో అమ్మమ్మ కాపాడండి. అయ్యమ్మా, లామా మీద నేను రైడింగ్ చేస్తున్నానా లేక లామానే నా మీద రైడింగ్ చేస్తోందా? అయ్యమ్మా ప్లీజ్ హెల్ప్. ఇడ్లీ, దోశ, సాంబార్, వడ. అయ్యమ్మా. అరే నన్ను ఇంకెప్పుడు ఎవరి వీపు మీద ఎక్కి కూర్చోను. నన్ను కిందకి దిగనివ్వు. నేను తినే సమోసాలన్నీ నీకే ఇస్తాను. రేసు పూర్తయిన వెంటనే అందరూ యాక్ట్ చేయడం మొదలు పెట్టండి. లామా కంట్రోల్ అవ్వనట్టుగా యాక్ట్ చెయ్యండి. ఆ తర్వాత వేగంగా ముందుకు వెళ్ళాలి. లగైతో నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడూ ఇలాంటి లామా మీద రైడింగ్ చెయ్యలేదా. నా ఎముకలన్నీ ఇరుకుపోయినట్టున్నాయి. ఎవరైనా నన్ను కిందకి దించండి. లామాని ఆపండి. వాళ్ళ లామాలన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాయి. వాళ్ళు తిరిగి వస్తారని ఆశిద్దాం. వీళ్ళెక్కడున్నారు? అసలు కనిపించడం లేదు. ఒక్కడు కూడా ముందుకు వేయలేను. గొంతు తడారిపోతోంది. వెంటనే మంచినీళ్లు తాగాలి. నీళ్లు, మంచినీళ్లు. అరే త్వరగా ఏదో ఒకటి చెయ్యి పంతులు.
నీళ్ళు అదిరింది. గుడే బకావళి, నాకు అసలు ఒక విషయం అర్థం కావడం లేదు. మోటు ఈ ఎడారి ఇసుకలో ఎలా పరిగెత్తగలుగుతున్నాడు? వీళ్ళు ఖచ్చితంగా మనల్ని సిటీ ఆఫ్ గోల్డ్ దగ్గరికి చేరుస్తారు. మంచినీళ్ళు చల్ల చల్లని నీళ్ళు. నీళ్ళు నీళ్ళు మంచినీళ్ళు. మోటు ఏం చేస్తున్నావు? ఇది ఎండమావి, మంచినీళ్లు కావు. పతులు నాకు మంచి నీళ్ళలా కనిపించాయి. పతులు నాకు మంచి నీళ్ళు ఇవ్వు. నీళ్ళు నీళ్ళు. హుజూర్, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. అటు చూడండి, ఇసుకలో పాము గుర్తులున్నాయి. సర్కార్, అక్కడ ఉన్నది శాండ్ వైపర్. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. దిలావర్ ఖాన్ చూస్తే సింహమే భయపడుతుంది. అది ఒక పాము, మనల్ని చేయగలదు. మెల్లిగా నడుమోటు. పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. మంచి నీళ్ళు ఇవ్వు. నీళ్ళు. ఐడియా. చింగం గారు, మీరు ఫైర్ చేయండి. అందరం కొబ్బరి నీళ్ళే తాగుదాం. మీరు ఫైర్ చేయండి. కులే బకావళి, ఆ కొబ్బరి బొండాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అరే పాము, వద్దు. వద్దు. అరే ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఇప్పుడు నేను ఈ మ్యాప్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇటువైపు వెళ్ళాలా లేక ఇటువైపు వెళ్ళాలా? మోటు, ఈ మ్యాపులో ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో సెలయేరు ఉన్నట్టుగా గీసుంది. అక్కడ బోలెడన్ని నీళ్లు ఉంటాయి. 1 కిలోమీటర్ అంటున్నావు? నేను 1 మీటర్ కూడా నడవలేను. నాకు ఇక్కడుండగానే నీళ్లు కావాలి. నీళ్లు. అరే, నేను చెప్పేది పూర్తిగా విను. మంచినీళ్లతో పాటు అక్కడ బోల్డన్ని సమోసా కొట్లు కూడా ఉన్నాయట. ఏంటి? సమోసాలా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అదిగో ఆ డైరెక్షన్ లో కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అదిరింది. సమోసాలు 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 సమోసాలు. ఏంటి అక్కడ నీళ్లు లేవా? పతులు, అక్కడ 1 సమోసా దుకాణం కూడా లేదు. నాతో అబద్ధం చెప్పావు. ఓహో, అరే మోటు, తిరిగి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? కనీసం అక్కడ ఉన్న నీళ్ళైనా నువ్వు తాగొచ్చు కదా. అక్కడ నీళ్లు ఉన్నాయి కదా. అరే మోటు, నువ్వు అక్కడ నీళ్లు తాగే లోపల మేము అక్కడికి రావాలనుకున్నాం. ఇక నువ్వు త్వరగా వెళ్ళు, మంచి నీళ్లు తాగు. లేదు లేదు పతులు, ఇంకొక అడుగు వేసే ఓపిక కూడా నాకు లేదు. మంచినీళ్ళు మంచినీళ్ళు. అరే మోటు, నేను నీతో అబద్ధం చెప్పలేదు. అసలు విషయం ఏమిటంటే పొరపాటుగా కొట్టు అన్నాను. నా ఉద్దేశం ఏమిటంటే నా దగ్గర కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి. సమోసా తయారు చేసే వస్తువులు. కానీ సమోసాలు తయారు చేయాలంటే మంచినీళ్ళ అవసరం ఉంది కదా. కాబట్టి మనం అందరం నీళ్లున్న చోటికి వెళ్ళాలి. ఆ తర్వాత నీళ్లతో మైదా పిండిని కలిపి వాటితో సమోసాలు చేస్తాను. ఆ తర్వాత నీకు వేడి వేడి సమోసాలు అందిస్తాను. వేడి వేడి సమోసాలు. అయితే తొందరగా పద, ఇంకా ఆలస్యం దేనికి? అదిరింది. అరే త్వరగా పదండి, లేదంటే వెళ్ళిన మోటు వెంటనే తిరిగి వచ్చేస్తాడు. ఎవరైనా గుర్రాన్ని ఆపండి. గుర్రం నీడ్చుకుంటే ఏంటి తమాషా చూస్తున్నారు? నన్ను కాపాడండి. ఎందుకు ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది? కులే బకావళి.
నాకిప్పుడు పట్టపగలే చొక్కలు కనిపిస్తున్నాయి. ఆ! నా నడుము విరిగి ముక్కలైపోయింది. అసలు ఆ కొబ్బరి బొండాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సర్కార్, ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడే, అతను ఫైర్ చేశాడు. అప్పుడే బోండాలు పడ్డాయి. అసలు ఆ వింతేంటో నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. సర్లేండి, వదిలేద్దాం. ఆ మోటు పదులు ఏం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం. నీళ్ళు నీళ్ళు వద్దు. మీరెవరో కానీ తిరిగి వెళ్ళిపోండి. ఈ నీళ్లు మీరు తాగకూడదు. పెద్దన్నయ్య, నీకన్నీ వివరిస్తాను. అంతకన్నా ముందు నన్ను నీళ్లు తాగనివ్వు. నీళ్లు తాగకూడదు. వెళ్ళిపోండి. ఒక్క చుక్క నీరు కూడా మేము మీకివ్వం. హాయ్, ఐ యామ్ ఇన్స్పెక్టర్ చింగం. మీరందరూ తిరిగి వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని జైల్లో పాడేస్తాను. 3 లెక్కెడతాను. వెళ్ళిపోండి. 1 2 3. పతులు, నీళ్లు ఎదురుగా ఉన్నాయి, కానీ ఆ నీళ్లు మనం తాగకూడదట. ఏదో ఒకటి చెయ్యి పతులు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. మోటు, నీకు సమోసాలు తినాలని ఉంది, కానీ వీళ్ళు మనల్ని మంచినీళ్లు తాకనివ్వడం లేదు. ఒకవేళ నీళ్లు లేకపోతే సమోసాలు తయారు చెయ్యలేము. సమోసాలు నువ్వు చేసి తీరుతావు. ప్రపంచంలో ఎంత గొప్ప శక్తి అయినా మోటు సమోసాలు తినకుండా అడ్డుకోలేదు. రండి. అయ్యో, మళ్ళీనా? వీళ్ళందరూ నన్నే ఎందుకు వెంబడిస్తున్నారు? ఇవాళ పొద్దున్నే లేస్తూ ఎవరి మొహం చూసేనో అర్థం కావడం లేదు. గులేబా కావాలి. అనుకోని అతిథుల్లాగా అనుకోని ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మంచినీళ్ళు వదలండి, నన్ను వదలండి. వదలండి, రమ్మమ్మ. ఈ మ్యాప్ చూస్తుంటే మనం ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలనిపిస్తోంది. ఈ ప్రదేశం చాలా నిర్మానుష్యంగా ఉంది. ఏ పొదలు చెట్లు కూడా లేవు ఇక్కడ. ఇసుక కనిపిస్తున్నాయి. ఓయ్ నా మిత్రులారా, సోదరులారా, చూడండి. నేను విన్నదాన్ని బట్టి అదే గోల్డెన్ మౌంటైన్ మిత్రులారా. పెద్దన్నయ్య, అక్కడేదో ఉంది చూడు. ఒకసారి కారు తిప్పు. దగ్గరగా పదా. ఏంటది? పెద్దన్నయ్య, త్వరగా. నా రోగుల మీద ఒట్టేసి తిప్పుతున్నాను. ఇప్పుడు కనుక ఈ కారు స్టార్ట్ అవ్వకపోతే ఇక్కడే తగలబెట్టేస్తాను మిత్రులారా. అయ్యో, ఎంత పెద్ద
పెద్ద తేలు. అరే, నువ్వు కారు తగలబెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాలనుకున్న పని ఈ తేలే చేస్తోంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. వీళ్ళందరూ చాలా సరదాగా ఉన్నారు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగిపో. చింగం గారు, ఏయ్, ఇటు ఇటురా. మోటు గట్టిగా పట్టుకుని లాగు మోటు. వాళ్ళందరూ కావాలనే నా మీదకి ప్రతి వస్తువు విసురుతున్నారు. కాపాడండి. మనం వాళ్ళని వెంబడిస్తున్నామని వాళ్ళలో ఏ ఒక్కరికి తెలియదు. ఇదంతా మీ కిస్మతే, అనుభవించండి. ఎలాగైతే జాగ్రత్తగా పదండి. ఏ మాత్రం పొరపాటు జరిగినా మనం ఆ లోయలో పడిపోతాం. అందరం కింద దూకేద్దాం. అయ్యమ్మో, మళ్ళీ కొత్త సమస్య ఎదురైంది. పరిగెత్తండి. డామిట్ కదంతా అడ్డం తిరిగిందే. నా దగ్గర వేగంగా పరిగెత్తడానికి మందుంటే బాగుండేది మిత్రులారా. డామిట్ కదంతా, నేను ఇప్పుడు రాకెట్ లా మారిపోతే బాగుండు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలాగైనా పరిగెత్తాలి మిత్రమా. అయ్యమ్మా, కాపాడండి. అమ్మమ్మ, ఆ కొండరాయి మనల్ని వదలకుండా వెంబడిస్తూనే ఉంది. చింగం గారు, త్వరగా పరిగెత్తండి. చట్నీ అయిపోవడం ఖాయం. ప్రాణాలు కాపాడుకోవాలంటే అందరూ కొండరాళ్ళ మీదకి ఎక్కండి. అటు చూడు, సిటీ ఆఫ్ గోల్డ్. ఆ ఊరంతా బంగారంతోనే తయారైనట్టుంది.
అవును, కానీ మనం ఇప్పుడు అక్కడికి చేరుకోలేము. ఎందుకంటే మనం వేల అడుగుల కిందకు వెళ్ళాలి. ప్రాణాలతో బయటపడే ఛాన్సే లేదు. ఓయ్ నా మిత్రులారా, సోదరులారా, భయపడకండి. నేను నా కారుని రిమోట్ తో ఇక్కడికి రప్పిస్తాను మిత్రులారా. అయ్యమ్మా, ఇందాక కారు పాడైపోయింది కదా. నా మిత్రులారా, సోదరులారా, అందులో హెలికాప్టర్ బోర్డు కూడా ఉంది. అది సరదాగా ఎగురుకుంటూ వచ్చేస్తుంది. పెద్దన్నయ్య, కారు ఎగురుతుందని తెలిసినప్పుడు తేలు బారినా కొండరాయి బారినా పడినప్పుడు ఎందుకని మాతో చెప్పలేదు? ఆ? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? కొట్టద్దు మిత్రులారా, కొట్టద్దు. లగైతో అయ్యమ్మా, ఈ ఊరంతా గోల్డ్ తోనే తయారయ్యింది. జాన్కి చోటు కనిపించిందంటే వాడు సంతోషంతో అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతాడు. అమ్మమ్మ, నా 20 ఏళ్ళ అనుభవంలో ఇంత బంగారాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇక నేను ఇక్కడే ఉంటాను. ఉరువురి నగరానికి ఇక నేను తిరిగి వెళ్ళను. అమ్మమ్మ, అరే ప్రశాంతంగా ఉండండి, తెలివిగా పని చేయండి. ఇక్కడ మనం దేన్ని తాకకూడదు. ఎక్కడెక్కడ ఏ ట్రాప్ ఉందో మనకు తెలియదు కదా. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం అచ్చం నిజమైన మనిషిలాగే ఉంది. మనం పొరపాటున వీటి మీద చెయ్యి వేశామంటే వీటికి ప్రాణం వస్తుందనిపిస్తోంది. అదిరింది, దొరికాయి కిరీటం, తల్వార్. మనం దిలావర్ ఖాన్కి ఈ కిరీటాన్ని ఖడ్గాన్ని ఇచ్చేద్దాం. అతను ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు. అరే, ఏంటిది? ఐడియా! మోటు అన్ని విగ్రహాలు బాణాలు విసరడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ కవచాలు తీసుకోండి. అందరం ఒకే చోట ఉండి అడ్డు పెట్టుకుందాం. త్వరగా! ఈ మందిరానికి సెక్యూరిటీ ఏర్పాటు చేసిన వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి మరీ చేశారు. నాకు తెలిసినంత వరకు ఆ కిరీటాన్ని ఖడ్గాన్ని తీయకపోవటమే మంచిది మోటు. అతను సెంటర్ కదా, సగం మనిషి సగం హార్స్. చాలా కోపంగా ఉన్నట్టున్నాడు మిత్రులారా. అరే పెద్దన్నయ్య, అది నిజమైంది అయ్యుంటదిలే. సగం హార్స్ బాడీ రోబోట్ బాడీ అయ్యుంటుంది. ఇలాంటివి నువ్వు తయారు చేస్తుంటావు కదా. ఇప్పుడే ప్రూవ్ చేసి చూపిస్తాను చూడు. హలో పెద్దన్నయ్య, నా పేరు మోటు, మాది ఫుర్ఫురి నగర్. ఇంతకీ నీ శరీరం రోబోటిక్ కదా? కాదు, నా పేరు యక్కుబా. నేను బాద్షా సలీం ఖానికి సేనాపతిని, ఈ కిరీట సంరక్షకుణ్ణి. ఈ రోజు వరకు దానికోసం ఎవరు వచ్చినా వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టలేదు. ఎక్కుబా అన్నయ్య, ప్రాణాలతో వదలడం వదలకపోవడం తర్వాత ముందు ఈ విషయం చెప్పు. ఈ హార్స్ బాడీని ఎవరు తయారు చేశారు? ఏదైనా మెటల్ తో చేశారా? అరే మెటల్లో లేదే. నిజమైనదే, పరిగెత్తండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.